ప్రభుదయం అనుదిన వాక్య ధ్యానమునకు స్వాగతం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘం అబుదాబి పక్షమున ఉదయకాల శుభములు మీకు కలుగునగాక. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచన భాగం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతగా శ్రమల పాలవుతామో అంతగా ప్రభువు మనలను హెచ్చించును. ఎంతగా అవమానము నిందల పాలవుతామో అంతగా రెండంతల ఘనతను మేలును ప్రభువు దయచేయువాడై ఉన్నాడు. ఒక ప్రపంచ ప్రఖ్యాత సువార్తికుడు ఆఫ్రికా ఖండమందు గొప్ప ఉజ్జీవమునకు కారకుడవుతాడు. ఇంచుమించు 35,000 మంది కూర్చుని ప్రభుని ఆరాధించు మందిరమును బహుప్రయాసముతో నిర్మించాడు. అయితే ప్రతిష్ఠ దినమునకు ముందు రాత్రి పెద్ద తుఫాను వచ్చినందున మందిరము నేలమట్టమాయెను. మీతో దేవుడు ఉంటే ఇలాగూ ఎందుకు సంభవించేనది అంటూ అనేకులు పరిహసించారు. గాని కీడును దేవుడు మేలుగా మార్చెను. ప్రతిష్ఠ కార్యక్రమమునకు వచ్చిన 75,000 మంది హృదయమును ప్రభువు కదిలించినందున ముందు నిర్మించిన దానికంటే గొప్ప పెద్ద మందిరమును నిర్మించబడడం జరిగినది. శత్రువులు నిన్ను పరిహసించుటకు ఆయన ఎన్నడూను అప్పగింపడు. ఆయన నీ తలను ఎత్తుకుని నడవజేయువాడు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అంటూ యెషయా గ్రంథము 35వ అధ్యాయములో ప్రవక్త సెలవిస్తూ ఉంటాడు. ఎస్తేరు గ్రంథమందు దేవుని ప్రజలను సిగ్గుపరచుటకు హామాను చేసిన కుట్రను గురించి మనము చదువుతూ ఉంటాం. మొర్దెకైను ఉరి తీయించగోరిన హామాను పరిస్థితి ఏమైనదో కూడా మనకి తెలిసినదే. తాను సిద్ధపరిచిన ఉరి కొయ్య మీదనే అతడు ఉరి తీయబడేను. హామాను కనుమరుగైపోయాడు. ఐగుప్తును విడిచి బయలుదేరిన దేవుని ప్రజలను ఫరో సైన్యము వెంటాడేను. దేవుడు మోషే ద్వారా మాట్లాడేను. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు అంటూ నిర్గమకాండము 14వ అధ్యాయములో దేవుడు సెలవిస్తూ ఉంటాడు. దేవుని వాగ్దానము అక్షరాలా నెరవేరెను. భక్తుడైన యోబు జీవితమును చూచిన నింద అవమానములను అతడు సహించెను గనుక రెండంతల ఆశీర్వాదమును అతడు పొందుకుని ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మనందరి జీవితాలలో అపహాస్యము, నిందలు, శ్రమలు మన జీవితాలలో ఎదురైన వాటిని తాళగలిగినప్పుడు, ప్రభువు మీద మనము ఆధారపడినప్పుడు ప్రభువు మనల్ని ఆశీర్వదించి వృద్ధి చేసేవాడై ఉన్నాడు. అట్టి ధన్యత మన జీవితాలలో పొందుకొనగలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవై ఉన్న మా దేవా, నీకు వందనములు, స్తోత్రాలు. మా జీవితాలలో నింద, శ్రమ, అవమానములు ఎదురైన వాటన్నిటినీ మేము జయించగలిగిన నాడు రెండంతల ఘనతను, ఆశీర్వాదములను, మేలులను మాకు దయచేయుదునని నీవు వాగ్దానము చేశావు.
అట్టి స్థితికి మేము వారసులమగునట్లు మీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. మాకు అనుగ్రహించబడిన ఈ దినమందు మేము చేసే పనులలో, బాధ్యతలలో, ఉద్యోగములలో, సమస్త విషయాలలో మీరే తోడుగా ఉండండి. ఆయురారోగ్య ప్రాప్తిని దయచేయండి. ఎవరి జీవితాన ఈ దినము విశేష దినము గావించబడిన అట్టి వారిని ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవించమని యేసునామం పేరిట అడిగి పెడుకుంటున్నా తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని దీవెన తోడయుండును గాక. ఆమెన్.